తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ టి సీతారామమూర్తి గత ఏడాదిన్నర కాలంగా జిల్లా పరిపాలనలో అందించిన సేవలు అభినందనీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవీ విరమణ చేసిన డిఆర్ఓ టి సీతారామమూర్తిని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీరాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, జిల్లా పరిపాలనలో డిఆర్ఓ సీతారామమూర్తి అంకిత భావంతో విధులు నిర్వహించారని, ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతూ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఉద్యోగ జీవితంలో ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ ఇతర అధికారులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలు, ఆనందాలు, కుటుంబ సభ్యుల మధ్య సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు. రెండు 2027 పుష్కరాల సందర్భంగా తన నియోజకవర్గంలోని సీతానగరం మండలం మునికుడలి ఘాట్ను మోడల్ ఘాట్గా తయారు చేయాలని నిర్ణయించడం పట్ల రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మునికుడలి గ్రామానికి ఒక ఆధ్యాత్మికమైన మరియు పవిత్రమైన చరిత్ర ఉందని బత్తుల ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గోదావరి నదిని భూమికి తీసుకువచ్చిన గౌతమ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని, ఆయనతో పాటు సప్త ఋషులు మరియు అనేక మంది ఋషులు, మునులు, సాధువులు ఈ నదీ సంగమ ప్రాంతంలో యజ్ఞయాగాలు, తపస్సులు చేయడం వల్ల ఈ ప్రాంతానికి మునికూడలి అనే పేరు స్థిరపడిందని, కాలక్రమేణా ఆ ప్రాంతం మునికూడలి గ్రామంగా వెలసిందని పురాణాలు తెలియజేస్తున్నాయన్నారు. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించారని, అక్కడి గోదావరి తీరంలో స్నానాలు ఆచరించారని, సీతాదేవి ఇక్కడ స్నానం చేయడం వల్లే ఆ ప్రాంతానికి సీతానగరం అనే పేరు వచ్చిందని ఇతిహాసం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాజానగరం నియోజకవర్గం నుండి 25,000 మంది జన సైనికులు, వీర మహిళలు పుష్కరాల్లో వాలంటీర్లుగా సేవలందించేందుకు సిద్ధంగా ఉంటారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ టి సీతారామమూర్తి గత ఏడాదిన్నర కాలంగా జిల్లా పరిపాలనలో అందించిన సేవలు అభినందనీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవీ విరమణ చేసిన డిఆర్ఓ టి సీతారామమూర్తిని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీరాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, జిల్లా పరిపాలనలో డిఆర్ఓ సీతారామమూర్తి అంకిత భావంతో విధులు నిర్వహించారని, ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతూ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఉద్యోగ జీవితంలో ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ ఇతర అధికారులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలు, ఆనందాలు, కుటుంబ సభ్యుల మధ్య సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ల తీర్మానం ఆమోదం పొందడం హర్షించదగ్గ విషయం. టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి. లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నేతలు కోట్లు దోచుకున్నారన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. ఈ స్కామ్లో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్పై వైపు చూపిస్తున్నాయని వ్యాఖ్య.
ప్రభుత్వ ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాలకు తిప్పుకోవడం సరికాదు. కూటమి సర్కార్పై నిప్పులు చెరిగిన వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. స్త్రీ శక్తి థీమ్కు అసలైన అర్థం చెప్పేలా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం హర్షించదగ్గ విషయమని రాజ్యసభ మాజీ సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. 2026 మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ల తీర్మానం ఆమోదం పొందడం చాలా గొప్ప విషయమన్నారు. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ కల్పించడం అనేది చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. చట్టసభలో ఆమోదం పొందకపోయినా టీడీపీ 33% ఇస్తానన్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ 2 రోజుల పాటు నిర్వహించిన హైబ్రిడ్ వర్చువల్ మహానాడు 2026 విజయవంతం కావడానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత దాదాపు 43 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి, తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టే మహానీయుడిగా గత 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన జయంతోత్సవాలు ఘనంగా మనం జరపడం. మే 27, 28, 29 తారీఖులో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా తెలుగువారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈ పండగ వాతావరణంలో ఉండేవారు. ఈసారి మరి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడున్న క్లస్టర్లు కానీ అక్కడ ఉన్న నాయకుల్ని మమేకం చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగ వాతావరణంలో 27, 28 తారీఖుల్లో ఈ మహానాడు కార్యక్రమం చేయటం, అలాగే మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మనం ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన భీమవరం నియోజకవర్గంలో 11 క్లస్టర్లు ఉన్నాయి. టౌన్లో 6, అలాగే రూరల్లో 3, అలాగే వీరవాసర మండలం వచ్చే 2 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లో కూడా అక్కడ క్లస్టర్ ఇన్ఛార్జి, ఫ్లో క్లస్టరు, బూత్ ఏదైతే కేసెస్లు ఉన్నాయో అది, యూనిట్లు, అలాగే ఆ వార్డు ప్రెసిడెంటు, సెక్రటరీలు, అక్కడ ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానుల్ని అందరినీ కలుపుకునే విధంగా ఈ విధానం చాలా చాలా మరి ప్రశంసనీయం. ముఖ్యంగా అందరి మనసుల్లో కూడా మన మహానాడు చాలా దూరం వెళ్ళి చూడలేకపోయాం అనేది లేకుండా ఈసారి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ క్లస్టర్లో అందరూ కూడా దగ్గరుండి చూడటం జరిగింది. ముఖ్యంగా ఈ విధానం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కార్యకర్త కూడా ఈ మహానాడు పండుగలో పాల్పంచుకున్నారు. 28 స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జయంతి ఘనంగా నివాళులు అర్పించి కార్యకర్తలందరూ కూడా, అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కేక్ కట్ చేసి దాదాపుగా ప్రతి ఒక్కరు ఈ పండుగ వాతావరణంలో చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ పద్ధతి మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు కావచ్చు, ఈ విధానాన్ని పెట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి దగ్గరగా చూడగలిగేవని అందరూ కూడా సంతోషపడటం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఏదైతే అమరావతిలో మహానాడు ఉందో అందులో దాదాపు ఈసారి మహిళలు ఆనందపడే విధంగా 33% మరి చట్టసభల్లో వాళ్ళకి స్థానం కల్పించడం, తీర్మానం చేయటం చాలా చాలా మంచి విధానం. అలాగే మహిళలకు పెద్ద పీట వేసే విధంగా కూడా ఈ మహానాడు మళ్ళీ మహిళా మహానాడుగా మరి తీర్మానం చేయటం కూడా మహిళలందరి తరపున, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రతి ఒక్కరికి కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, నాయకులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుని, ముఖ్యంగా నా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ కార్యకర్తలకి దగ్గరగా ఉండాలని ఒక నిర్ణయంతో క్లస్టర్ విధానం పెట్టడం మనందరికీ తెలుసు. మన క్లస్టర్ ద్వారా మన మెంబర్షిప్ దాదాపుగా మన భీమవరంలో 45,000, 50,000 చేయటం జరిగింది. ఇప్పుడు అదే క్లస్టర్లో ప్రతి ఒక్కరికి వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా, అక్కడ ఉన్న నాయకుల్ని మమేకం చేసే విధంగా ఈ క్లస్టర్ విధానం పెట్టి 11 క్లస్టర్లో మన భీమవరం నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ మహానాడు 27, 28 జరిగే విధంగా నిర్ణయం తీసుకున్న చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో క్లస్టర్ కానీ, క్లో క్లస్టర్ కానీ, అక్కడ వార్డు మెంబర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, అలాగే టౌన్ మెంబర్ కానీ, టౌన్ అధ్యక్షుడు కానీ, టౌన్ సెక్రటరీ కానీ, రూరల్ కావచ్చు, వీరవాసర మండలం కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా
27, 28 జరిగే మహానాడికి చాలా చక్కగా వాళ్ళ గ్రామాల్లో కానీ వాళ్ళ వార్డుల్లో కానీ ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకుని చాలా కష్టపడి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. వైసీపీ నేతలపై స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ నేత పట్టాభి తీవ్ర విమర్శలు గుప్పించారు. లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ స్కామ్లో వేళ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయని చెప్పారు. గొడ్డలి పార్టీకి కూడా P4 పథకం ఉందని, అదేంటంటే పవర్, ప్రాపర్టీ, పైసా పార్ట్నర్షిప్ అని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవడమే గొడ్డలి పార్టీ P4 పథకం అని చెప్పారు. జగన్ పిఏ నాగేశ్వరరావు భార్య ఖాతాలోకి 2019-24 మధ్యకాలంలో సుమారు 20 కోట్లు వచ్చాయని ఆరోపించారు. ఒక సాధారణ పిఏ భార్య ఖాతాలోకి అన్ని కోట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో ఫ్లాట్లు ఎలా వచ్చాయని నిలదీశారు. జగన్ పిఏకు 3 రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయని అన్నారు. అనేక భారీ కుంభకోణాల్లో ప్రధానమైనటువంటిది లిక్కర్ కుంభకోణం. ఇప్పటికే దానికి సంబంధించి అనేక విస్తుపోయేటటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అది రాజ్ కసిరెడ్డి మొదలుకొని మరి గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి చుట్టూ ఉండేటటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క పాత్ర, అది కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, ధనుంజయ రెడ్డి కానివ్వండి, గోవిందప్ప బాలాజీ కానివ్వండి, గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఇన్నర్ సర్కిల్ మొత్తం యొక్క పాత్ర అంతా కూడా చాలా స్పష్టంగా ఇవాళ ఆధారాలతో సహా మన ముందుకు వస్తూ ఉంది. ఈ రోజున లేటెస్ట్గా ఇంకొక కీలక వ్యక్తి, గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి ఒక రకంగా షాడోలాగా వ్యవహరించేటటువంటి వ్యక్తి యొక్క పాత్ర కూడా బయటపడింది. ఇవాళ గొడ్డలి పార్టీలో ఎవరిని అడిగినా చెప్తారు, మీ అధ్యక్షుడి యొక్క నీడ ఎవరు అంటే వచ్చేటటువంటి సమాధానం కేఎన్ఆర్. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు నీడ ఎవరన్న ప్రశ్నకి యూనివర్సల్ ఆన్సర్ కేఎన్ఆర్, కె నాగేశ్వర్ రెడ్డి. మరి అటువంటి జగన్ రెడ్డి నీడ యొక్క పాత్ర ఇవాళ ఆధారాలతో సహా బయటపడినటువంటి పరిస్థితి. ప్రాథమిక విచారణలో ప్రాథమిక దర్యాప్తులోనే దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ కుంభకోణం, ఈ లిక్కర్ కుంభకోణం, గొడ్డలి పార్టీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం యొక్క విలువ దాదాపు 3,500 కోట్లని ప్రాథమిక దర్యాప్తులో తేలుతా ఉంది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల సొమ్ములు రకరకాల వ్యక్తుల ఖాతాల్లోకి ఏ విధంగా వెళ్ళాయో, మరి ఆ రోజున ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉండి అన్నీ తానే వ్యవహరించినటువంటి వాసుదేవ్ రెడ్డి ఖాతాలోకి ఏ విధంగా వెళ్ళినాయో, ఇవన్నీ కూడా ఆధారాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో జగన్ రెడ్డి ఆత్మ కేఎన్ఆర్ కి సంబంధించి ఆయన యొక్క ఆస్తుల చిట్టా, ఆయన బ్యాంకు ఖాతాల్లో బయటపడినటువంటి నగదు, ఆయన భార్య యొక్క బ్యాంకు ఖాతాల్లో జరిగినటువంటి లావాదేవీలు ఒకసారి చూసినట్లయితే కళ్ళు బైర్లు గమ్మాల్సిందే ఎవరికైనా. ఈ మధ్య ఎక్కువగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం కంకణం కట్టుకుని P4 అనేటటువంటి ఒక పథకానికి ఆయన రూపకల్పన చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, P4 మనందరికీ తెలుసు. ఇప్పటికే దాదాపు 20 లక్షలకు పైబడి బంగారు కుటుంబాలని గుర్తించి, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేదలను గుర్తించి ఆ కుటుంబాలని పైకి తీసుకురావటం కోసం ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. దాదాపు 11 లక్షల కుటుంబాలను ఇప్పటికే దత్తత తీసుకున్నారు. అది P4. చంద్రబాబు నాయుడు గారు విజన్ జీరో పావర్టీ, P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. కానీ మన గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 ఉందండోయ్. గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 పథకం ఉంది. ఏంటి గొడ్డలి పార్టీ P4? పవర్, ప్రాపర్టీ, పైసా పార్ట్నర్షిప్. గొడ్డలి పార్టీ P4 ఏంటి అంటే అది పవర్, ప్రాపర్టీ, పైసా పార్ట్నర్షిప్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఆస్తులు సంపాదించటం, ఖజానాలో సొమ్ములు నింపుకోవటం అనేది గొడ్డలి పార్టీ P4, పవర్, ప్రాపర్టీ, పైసా పార్ట్నర్షిప్. మరి ఈ పవర్, ప్రాపర్టీ, పైసా పార్ట్నర్షిప్ పథకం ద్వారా ఇవాళ అనేక మంది అనేక రకాలుగా లబ్ధి పొందారు. ఇవాళ కేఎన్ఆర్ గారి భాగవతం ఒకసారి చూసినట్లయితే కేఎన్ఆర్ గారి
శ్రీమతి గారి బ్యాంక్ ఖాతా ఒకసారి పరిశీలిస్తే 2019 నుండి 24 మధ్య ప్రభుత్వ ఉద్యోగుల్ని టీడీపీ కార్యకర్తల మహానాడుకు తీసుకెళ్లి పచ్చకండువాలు వేసి కూర్చోబెట్టడం ఏంటని వైసీపీ ఉద్యోగులు పెన్షనర్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి కూటమి సర్కార్ను ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వం వాళ్లను పార్టీ కార్యక్రమాలకు ఎలా తిప్పుకుంటుందని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాలకు తిప్పుకోవడం సరికాదన్నారు. గతంలో చిన్న చిన్న తప్పిదాలకే ఉద్యోగుల నియమావళి పేరు చెప్పి చర్యలు తీసుకున్నారని, ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి ఉందని చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు. మహానాడు ఏదైతే జరుగుతూ ఉందో వాళ్ళకి నేను ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నా, అయ్యా మీ పార్టీ అనేది సపరేటు, మీ కార్యకర్తలతో మీ యొక్క పార్టీ ఆఫీసుల్లో కానీ లేకపోతే ఇతర ప్రైవేటుకు సంబంధించినటువంటి ఏదో మీటింగ్ హాల్స్ లో కానీ జరుపుకోవాలి తప్ప, లేకపోతే పబ్లిక్ ఏదైనా ప్లేసుల్లోకి పోయి అక్కడ టెంట్ వేసుకున్న మీటింగ్లు పెట్టుకోవాలి. కానీ ప్రభుత్వాలు నడిపేదానికి కట్టినటువంటి కార్యాలయాల్లోనూ అదేవిధంగా హాస్పిటల్స్, గుళ్ళు, గోపురాల దగ్గర మీరు మీటింగ్లు పెట్టుకోవడం అనేది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అంతటితో వదలట్లా ఆ యొక్క కార్యాలయాలను ప్రాంగణాలను వాడుకుంటూ వాళ్ళను కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులను కూడా వాడుకుంటే పోతుంది కదా అనే నెపంతో ఆ ఉద్యోగస్తులను కూడా తీసుకుపోయి వీళ్ళ యొక్క సభలలో కూర్చోబెట్టుకుంటూ ఉన్నారు. అంటే ఆ ఉద్యోగస్తులకి కాండక్ట్ రూల్స్ వర్తించవా? వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నిన్నటికి నిన్న ఒక నంద్యాల డిస్టిక్ లో ఒక ఎస్ఐ గారు నంద్యాల డిస్టిక్ లో ప్యాపిలి అనేటువంటి మండల్లో ఒక విలేజ్ లో నిన్న ఒక ఎస్ఐ గారు దర్జాగా స్టేజ్ మీద కూర్చున్నాడు. అది ఏమన్నా అఫీషియల్ ఫంక్షనా? అంటే తెలుగుదేశం పార్టీలలో పార్టీల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కాండక్ట్ రూల్స్ వర్తించవా? ఎలా పోతుంది ప్రభుత్వం? నాకు అర్థం కావట్లే. ఈ యొక్క ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని సపరేట్ గా చూడాలన్నా లేకపోతే పొలిటికల్ పార్టీలో కార్యకర్తల్లాగా చూస్తున్నారా అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నా. వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ప్రభుత్వంలో ఉద్యోగస్తుల్లో భాగమైనా కూడా పొలిటికల్ వాళ్ళు ఆ పొలిటికల్ పార్టీ యొక్క సభ్యుల్లాగా వాడుకోవడం అనేది సబబు కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాట్ ఓన్లీ దిస్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఆల్సో ఇదే టైంలో కడపలో కూడా జరిగింది. కడపలో జరిగినప్పుడు కూడా అక్కడ రెవెన్యూ అధికారులు పర్టికులర్లీ విఆర్ఓలను కొంతమంది తమాషా ఏంటంటే వాళ్ళ అక్కడ విఆర్ఓలను అందరినీ తీసుకుని వచ్చి అక్కడ ప్రాంగణాల్లో పెట్టుకోవడం వలన గాలికి అక్కడ ఉన్నటువంటి ఆ టెంట్లు అవన్నీ కూడా కూలిపోయి గాలికి వాళ్ళ మీద పడి తలల పగిలి అంతా హాస్పిటల్ ఫాల్ అయ్యారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే సమయంలో నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశా, అసలు ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు ఎందుకు ఈ యొక్క సభలలో మీరు ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి. అంతేకాదు జిల్లా లెవెల్లో ఉన్నటువంటి అధికారులను కూడా వీళ్ళు మరీ బ్యాడ్జీలు ఇచ్చి కార్యకర్తల్లాగా ఆ యొక్క అక్కడ కూర్చోబెట్టి లాస్ట్ టైం డిఎంఎండ్హెచ్ఓ కడపను కూడా ఆ యొక్క కడప మహానాడులో కూర్చోబెట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా నేను క్వశ్చన్ చేశా, అసలు వాళ్లకు కాండక్ట్ రూల్స్ వర్తించవా? అధికారులు జిల్లా లెవెల్ అధికారులను కూడా తీసుకొచ్చి మీరు మీటింగుల్లో కూర్చొని పెట్టుకుంటున్నారు. ట్యాగులు వేసి మరి మెడలో పసుపు ట్యాగులు వేసి మొన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ మీటింగ్ మొన్న 2 రోజుల్లో కూడా అనకాపల్లిలో ఒక టెంపుల్లో, అనకాపల్లి జిల్లాలో ఒక టెంపుల్లో మీటింగ్ పెట్టుకున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా అనంతసాగరం అనేటువంటి మండల్లో మల్లెకొండ స్వామి అనేటువంటి ఒక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో కూడా వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. చిత్తూరులో కూడా ఎంపీడీఓ ఆఫీసులో పెట్టుకున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకన్నిటికీ కూడా పసుపు జెండాలు కట్టారండి. అసలు తెలుగుదేశం జెండాలు ప్రభుత్వ కార్యాలయాలకు ఎలా మీరు కడతారు, ప్రభుత్వ కార్యాలయాల్లో మీరు మీటింగ్లు ఎలా పెట్టుకుంటారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. మరి ఇలా లాస్ట్ టైం కూడా మరి చెప్పినప్పటికీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా మరలా చేసుకుంటూ పోతున్నారు. అంటే మాకైతే రూల్స్ వర్తించవు, మేము రూలింగ్ లో ఉన్నాము. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే మిగతా ఉద్యోగస్తులందరినీ కూడా వాళ్ళకి కాంట్రాక్ట్ రూల్స్ అని అదని ఇంటికి పంపిస్తా ఉన్నారు. మరి అక్కడ పార్టీలలో మెడలో బ్యాడ్జీలు వేసుకుని మీటింగ్లకు అటెండ్ అయినా కూడా మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. మరి ప్రభుత్వం ఇక్కడైనా కానీ మానుకోవాలి, ఉద్యోగుల్ని ఇలా పొలిటికల్ మీటింగ్స్ లలో పార్టిసిపేట్ చేయించడం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కృషితో పాటు ప్రజల సంపూర్ణ సహకారం అందిస్తే సంపూర్ణ పారిశుధ్యం సాధించగలుగుతామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆర్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ టౌన్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న పరిసరాల్లో రోడ్లను చీపురుతో ఊడ్చి వ్యర్థాలను తొలగించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి ప్రతిరోజు మన ఊరు మనవాడ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
లో భాగంగా మనం భీమవరం టౌన్లో పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది అనే కాన్సెప్ట్తో సీఎం గారు ఇచ్చిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతోటి అధికారులు ప్రజలు అందరూ కూడా కలిసి స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా కలిసి మన పట్టణాలు పరిసరాలన్నీ కూడా క్లీన్గా పెట్టుకోవాలి అన్న ఒక నినాదంతో వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా అనేక ప్లేసెస్ అంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్లీన్ చేసుకుని క్లీనింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లక్ష్యం ఏంటంటే ఎక్కడా కూడా విజిబుల్గా చెత్త అనేది కనబడకూడదు. గార్బేజ్ యార్డ్లను తర్వాత డస్ట్బిన్స్ లో మాత్రమే తుక్కు ఉండాలి. ఎక్కడ రోడ్ల మీద కానీ కాలనీలో పక్కన కానీ చెత్త ఉంది అంటే విజిబుల్ గా అనేది ఒక డిస్టర్బెన్స్ ఈ గార్బేజ్ అనేది ఎక్కడ పడితే అక్కడ పాడవేయడం అనేది అరికట్టడం అనేది ముఖ్య ఉద్దేశంగా ముందుకున్నాను. పరిసరాలు కాపాడుకోవడానికి ఇక్కడ మనం అందరం సమావేశమై చుట్టుపక్కల మనం నీట్ గా ఉంచుకుందామని ఒక ఉద్యమం లాగా అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ రోజు మనం అందరం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము. మన రైల్వే వారి తరఫున గత నెల 14వ తారీఖు నుంచి ఈ నెల 5వ తారీఖు వరకు మన పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిరోజు అనేక అవేర్నెస్ క్యాంపెయిన్లు జనాలను ఎడ్యుకేట్ చేయడం రకరకాల చేస్తున్నాము. ఈ సందర్భంలో మేము విన్నవించుకునేది ఏంటంటే రైల్వే వారి తరఫున మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాము, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాము. మన చుట్టుపక్కల పరిసరాలు నీట్ గా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. భవిష్యత్ తరాల వాళ్ళు ఎంతో మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్కు బలమైన పునాది వేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, జాతీయ సమన్వయ అధ్యక్షులు నారా లోకేష్లకు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళలు ధన్యవాదాలు తెలిపారు. భీమవరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా తెలుగు మహిళా సమావేశంలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగిరెడ్డి రాజలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారత అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని, పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా ఏపీ రాష్ట్రంలోని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం పట్ల హర్షం ప్రకటిస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మొరగాని నారాయణమ్మ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం తర్వాతే మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించి సామాజికంగానూ రాజకీయంగానూ ప్రోత్సహించి నేడు 33% రిజర్వేషన్లు ప్రకటించడం ఆనందదాయకమన్నారు. తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ మాట్లాడుతూ విద్య, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు కల్పించి తొలి మహిళా స్పీకర్ నియమించి రాష్ట్రానికి డ్వాక్రా సంఘాలను పరిచయం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. మొన్న అన్నగారు పుట్టినరోజు తెలుగు దేశానికి పండుగ రోజు అయితే ఈ రోజున మహిళలందరికీ పండుగ రోజు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో తరాలుగా చూస్తున్నటువంటి ఈ అవకాశం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మహానాడులో 33% మహిళలకి అసెంబ్లీ, పార్లమెంట్ లో రిజర్వేషన్ కల్పించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం, ఆనందదాయకం. మహిళలు కూడా అసలు ఈ రోజు మహిళలు అట్టడుగునున్న సంఘాల వారికి, అభ్యసి బడుగు వనహేళ వర్గాల వారికి అందరికీ కూడా ఇవాళ రాజకీయ చైతన్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ. అంతకుముందు మహిళలందరూ కూడా తలుపు చాటు నుండి ఎవరైనా మగవాళ్ళు వచ్చి పిలిచినట్లయితే మా వారు లేరు, మా మామగారు లేరు, మా అన్నగారు లేరు అని తలుపు చాటుని సమాధానం చెప్పే రోజు నుంచి ఈ రోజున వేదికలెక్కి మాట్లాడి సొంతంగా వాళ్ళ వ్యాపారాలు చేసుకుని సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారంటే ఈ రోజున ఆ అవకాశం కల్పించింది అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన 82లో పార్టీ పెట్టి 83లో ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి మహిళల కోసం ఎన్నో విధాలుగా ఆస్తిలో హక్కు గాని, వృద్ధులకు పెన్షన్లు గాని 30 రూపాయలతో మొదలు పెట్టిన పెన్షన్ ఈ రోజు 4,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో మహిళలకైనా బీసీలకైనా పేరు వచ్చిందంటే వాళ్ళ పల్లకి మోసేవాళ్ళు కూడా పల్లకి ఇస్తున్నారంటే ఇది తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి మనం అందరితో చెప్పుకోవాలి. అన్న ఎన్టీ రామారావు గారు మహిళలు కూడా బయటికి రావాలని 33% ఆ రోజున స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తే అదే 33% పార్లమెంట్, అసెంబ్లీలో కూడా కల్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఈ ఘనత తెలుగుదేశం పార్టీకి ఒక్కదానికే దక్కింది. ఎవరికి ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మహిళల గురించి ఆలోచించే పార్టీ ఎక్కడా కూడా లేదు. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ ఆస్తుల హక్కు కల్పించింది, డ్వాక్రా సంఘాలు పెట్టినాయి, వాళ్ళకి వ్యాపారాలు పెట్టించింది, అన్నింటిలో కూడా మహిళలు ముందుకు నడిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగింది. అంతకు ముందు మా పల్లెటూరులో చూడండి, పల్లెల్లాగే ఉండి 30 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన. ఆ తర్వాత పల్లెటూర్లు బళ్ళు కూడా ఉండేవి కాదు.
పడవల్లోని వాడల్లోని బురదలోని వాడల్లో నడిచొచ్చి చదువుకునేవారు. అలాంటిది అన్ని ఊళ్ళకి వాళ్ళ తాగునీరు గాని, సాగునీరు గాని, పిల్లలకి స్కూళ్ళు గాని, ఆ మంచినీటిగా సౌకర్యంగా అన్ని కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అందరికీ సౌకర్యంగా ఉన్నది. ఆడపిల్లలు చదువుకుంటే దూరం వారు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి సైకిళ్ళు కూడా ఇచ్చి వాళ్ళ ప్రోత్సహించి ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చారు మహిళల్ని. తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎప్పుడు కూడా అండగానే నిలబడుతుంది. ఈ రోజు కూడా మహిళలకి ఒక దారి చూపించి అసెంబ్లీలో, పార్లమెంట్ లో కూడా వాళ్ళ వాయిస్ వినిపించేలాగా, వాళ్ళకి సత్తా ఉందని నిరూపించేలాగా బిల్లులు చేశారంటే అది తెలుగుదేశం పార్టీ ఒకటే. జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారు వచ్చిన తర్వాత యువతకి మహిళలకి ఇంకా ఉత్సాహం కల్పించి ఎన్నో కార్యక్రమాలు విద్యను గురించి కూడా చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తరఫున వారికి మా ధన్యవాదాలు తెలియజేసి మా మహిళలందరూ స్త్రీ సృష్టికి మూలం. స్త్రీ లేనిదే జననం లేదు. మన పురాతన కాలం నుంచి కూడా స్త్రీకి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇవ్వటం జరిగింది. పార్వతీ పరమేశ్వరుని తీసుకోండి, లక్ష్మీనారాయణ తీసుకోండి, ముందుగా స్త్రీకే ప్రథమ స్థానాన్ని ఇస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం స్త్రీని అనగతొక్కబడేటువంటి విషయాలు ఎన్నో జరిగినాయి. కానీ ఏనాడైతే అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజున స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. స్థానిక రిజర్వేషన్ లో మహిళలకి స్థానం కల్పించారు. మహిళలకి వెన్నుదనుగా ఉన్నారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలను స్థాపించారు. డ్వాక్రా మహిళలకు భరోసానిస్తూ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు భరోసా కల్పించే విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లటం జరిగింది. ఆ తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మార్చులు మన ముందుకు వచ్చారు. మరి మనం చూసాం, మహిళా బిల్లుని ప్రవేశపెట్టారు. పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది అది పార్లమెంట్ లో వీగిపోయేటట్టు చేశారు. కానీ ఆ రోజున మనందరం కూడా మేము మహిళలందరం డిసప్పాయింట్ అయ్యాం. అయ్యో, మహిళా బిల్ పాస్ అవ్వలేదే, చట్టసభల్లో ప్రాతినిధ్యం కోల్పోతున్నామే, మనకి సరైనటువంటి భరోసా రావట్లేదని చాలా ఫీల్ అయ్యాం. కానీ ఈ రోజున మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు ఎంత మహిళా పక్షపాతం మనకందరికీ తెలిసిన విషయమే. నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మార్చులు, వారు కూడా మహిళా పక్షపాతాన్ని నిరూపించుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ, ఆడపడుచులందరికీ 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం నిజంగా ఎంతో ఆనందదాయకం. మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా మహిళలందరం కూడా మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహిళా సాధికారతను మాటల్లో కాదు చేతల్లో చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో విధాలుగా ఈ రోజున అంటే స్త్రీలు ఇక్కట్లు పాలవకుండా, కష్టాలు పాలవకుండా, స్త్రీలు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళ ఇంటికి కరదీపికలుగా ఉండాలి అని చెప్పి ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు 24 గంటలు కృషి చేస్తున్నారు. ఈ రోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రోజున ఆ బాధ్యతను, బరువు బాధ్యతను తన భుజం మీద వేసుకొని ఈ రోజున ఎంత మందికి తల్లికి వందనం ద్వారా మొత్తం 64 లక్షల మంది తల్లుల కంటే 8,745 కోట్లని ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరు చేస్తారండి ఇవన్నీ? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గాని, నారా లోకేష్ గారు గాని ప్రతి నిమిషం, ప్రతి సెకను కూడా ప్రతి వ్యక్తి రైతు గురించి, మీరు మనం మెగా డిఎస్సి పెట్టారు. ఆ రోజున ఉద్యోగాలు ఇచ్చిన ఎంత మంది మహిళలకు ఈ రోజున ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళ ఇంటికి ఆలంబనగా వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ రోజున ఆర్థిక స్వావలంబన కోసం ఈ రోజున మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ముందుకు వెళ్లే విధంగా ఈ రోజున చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించి వాళ్ళు కూడా, మేము కూడా ఆకాశమే హద్దు అని చెప్పి వెళ్తున్నటువంటి లేడీస్ కి మేమున్నాం మీకు భరోసా అంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మహానాడు వేదికగా మహిళలకి 33% ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మహిళలకు పెద్దపీఠం వేశారు. మొన్న పార్లమెంట్ కు బిల్లు పాస్ చేయకపోయినా మహానాడు వేదికగా నారా లోకేష్ గారు 2029లో వచ్చే రానున్న రాజకీయ ఎలక్షన్స్ లో మనకి మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నారా లోకేష్ గారు మనకి మహిళలకి అన్ని రకాలుగా అన్నిటిగా ఆదుకుంటారు. వారు నారా లోకేష్ గారు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో మన మహిళ ఇంటికి పరిమితం అవ్వకూడదని చెప్పి మహిళలందరూ కూడా ముందంజలో ఉండాలని మన నారా లోకేష్ గారు ఆలోచించి మనందరి మహిళలకు కూడా చక్కగా కూడా 33% ఇవ్వడం. అసలు ఈ సంవత్సరం మహానాడు థీమే స్త్రీ శక్తి. అందులోనే మహిళలకి ఎంత విలువిస్తారనేది అర్థం అవుతుంది. మహానాడు వేదికగా మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, టికెట్లు ఇచ్చి నిలబెడతాము అని ప్రకటించడంతో ఆ గొప్ప మాటలు విని మేము అందరం కూడా చాలా ఆనందపడ్డాము.
అంతేకాదు అంత గొప్ప విషయాన్ని తెలియజేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి మా మహిళలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మహిళా సాధికారత అంటే మాటల్లో కాదు చేతల్లో చూపే పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే పార్టీ పెట్టినప్పుడు మహిళలకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా మహిళలకు ఆస్తిలో భాగం సమాన హక్కు అనే విషయాన్ని ప్రవేశపెట్టి అప్పుడే మహిళలందరూ మనసులు గెలుచుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మహిళలు ఈ వంటింటికే పరిమితం కాదు, అలాగే ఓటర్లుగానే కాదు, సంక్షేమ పథకాలు అందుకునే లబ్ధిదారులుగా మాత్రమే మహిళలు కాకూడదు అనే ఉద్దేశంతో రాజకీయంగా అన్ని రంగాల్లోనూ ముందు ఉంటున్న ఈ మహిళల్ని రాజకీయంగా మరింత ముందుకు పెట్టాలనే ఉద్దేశంతో ఈ 33% రిజర్వేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా ఉత్సాహం ముందుకు వస్తుంది. అదే విధంగా రాబోయే తరానికి కూడా ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఉద్యోగ రంగాల్లో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు, ఐటీ రంగాల్లో ఇస్తున్నారు. అన్ని రంగాల్లోనూ కూడా మహిళలు దూసుకుపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా ప్రవేశపెట్టిన 33% మహిళా రిజర్వేషన్ వాళ్ళు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తామనేసి ఈ రిజర్వేషన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది మహిళలకి చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా ఏంటంటే మహిళలకు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మంచి గౌరవం జరగాలి, చట్టసభల్లో వాళ్ళకు గౌరవం ఉన్నతమైన స్థానంలో వాళ్ళకు నిలబడాలనేసి మన ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చాలా కృషి చేస్తున్నారు. ఇదొక్కటే కాదండి, చట్టరీత్యం కూడా ఎక్కడైనా అన్యాయం జరిగిందా మహిళలకని ఆడబిడ్డలకి ఎక్కడైనా అన్యాయం జరిగిందా కానీ కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడే పరిస్థితే లేకుండా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా ఇదిగా చేశారు. ఫస్ట్ స్పీకర్ కూడా మనకు తెలుగు స్పీకర్ అని ప్రవేశపెట్టింది కేవలం మన చంద్రబాబు నాయుడు గారు. ఏ స్టేట్ లో కూడా ఒక మహిళా స్పీకర్ అనేది ఎక్కడా లేదు, కానీ మనకి మహిళా స్పీకర్ అని ప్రవేశపెట్టింది. వాళ్ళకంటే ఒక న్యాయం జరగాలి, ప్రాబ్లమ్స్ ఒక లేడీస్ మనం అర్థం చేసుకుంటారనేసి ఇప్పుడు ఇంతమంది ఇక్కడ గ్యాదరింగ్ అయ్యామంటే దాని కారణం సొసైటీలో మన లేడీస్ మహిళలకి మంచి స్థానం కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ల తీర్మానం ఆమోదం పొందడం హర్షించదగ్గ విషయం. టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి. లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నేతలు కోట్లు దోచుకున్నారన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. ఈ స్కామ్లో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్పై వైపు చూపిస్తున్నాయని వ్యాఖ్య. ప్రభుత్వ ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాలకు తిప్పుకోవడం సరికాదు. కూటమి సర్కార్పై నిప్పులు జరిగిన వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. సమాప్తం. నమస్కారం.